హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మన టార్గెట్ 1000 ప్రోగ్రామ్కి సంబంధించి బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో విజయవంతంగా కొనసాగుతున్నటువంటి టార్గెట్ 1000 ప్రోగ్రామ్, దానికి సంబంధించి చాలా డౌట్స్ గత వారం 10-15 రోజులుగా యూట్యూబ్లో కావచ్చు లేదంటే మన యాప్లో కావచ్చు చాలామంది అడుగుతున్నటువంటి డౌట్స్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసి ముఖ్యంగా మీకు అసలు కోర్స్ ఏంటి, కోర్స్ తీసుకుంటే లాభం ఏంటి, మీకు కోర్సు ఏ ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది, ఎవరికి కరెక్ట్గా యూజ్ అవుతుంది, మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు క్లియర్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని కొత్తగా అంటే కోర్సు తీసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మొత్తం చూడండి. ఆల్రెడీ కోర్సు తీసుకున్న వాళ్ళు కూడా చూస్తే మీరు రెగ్యులర్గా అడుగుతున్నటువంటి కొన్ని డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. ఇది వచ్చేసి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రోగ్రాము, ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాము. మన తెలంగాణలో అదేవిధంగా ఏపీలో కూడా ఎవరు కూడా ఈ టైప్గా ఎలాంటి ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయలేదు. సో కొంతవరకు ఈ మోడల్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా నేను ఇస్తున్నటువంటి కంటెంట్ అంటే నేను ఎన్ని సబ్జెక్ట్స్ ఇస్తున్నాను, ఎంత వ్యాలిడిటీ ఇస్తున్నాను, ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. అయితే మీకు మంచి లాభము అంటే మంచి ప్రిపరేషను, మంచి స్ట్రాటజీ, అదేవిధంగా తక్కువ అమౌంట్లో, ఎందుకంటే నేను పూర్ స్టూడెంట్స్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని నా ఛానల్ని కొనసాగిస్తాను కాబట్టి యూట్యూబ్ అయినా యాప్ అయినా. సో మీకు మినిమం ప్రైస్లో చాలా తక్కువగా అంటే అది మీరు నేను మంత్లీ ఒక 2-3 నెలలు మీరు రీఛార్జ్ చేసుకుంటారు కదా, దాని ద్వారా కూడా మీరు దానికి కేటాయించే డబ్బును కేటాయించినా కూడా మన కోర్సు అందుబాటులో ఉండే విధంగా ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేసిన. అది వచ్చేసి టార్గెట్ 1000 ఆల్రెడీ లాంచ్ అయిపోయింది మనకు అక్టోబర్ 5నే. ఓకే, విజయదశమి నాడే దీని ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో వందల సంఖ్యలో చాలామంది అభ్యర్థులు కూడా దీన్ని తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఈ మధ్యలో ఛానల్లో చూసిన వాళ్ళకు డౌట్స్ చాలా ఉన్నాయి. క్లారిఫై చేస్తేనే మీకు అసలు ఏంటి అనేది తెలుస్తుంది. జనరల్ స్టడీస్ అనేది అన్ని పోటీ పరీక్షలలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా సరే, సెంట్రల్ స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు ఏవైనా సరే, సివిల్ సర్వీసెస్ నుంచి గ్రూప్ 4 కానిస్టేబుల్ స్థాయి, విఆర్ఓ స్థాయి, లేదంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల వరకు కూడా అన్నిటిలో కూడా కామన్గా ఉండేది ఏంటి, జనరల్ స్టడీస్. వాటితో పాటు అర్థమెటిక్, రీజనింగ్, ఇతర అంశాలు కూడా ఉంటాయి. కానీ జనరల్ స్టడీస్ లేకుండా ఎలాంటి పరీక్ష జరగదు. పాయింట్ నెంబర్ 1. రెండవది వచ్చేసి పాయింట్ నెంబర్ 2 వచ్చేసి మనం ఎక్కువగా ఇబ్బంది పడేది కూడా జనరల్ స్టడీసే. ఎందుకంటే మ్యాథ్స్ అనుకోండి, ఒక లిమిటెడ్ చాప్టర్స్, 10 చాప్టర్సా, 20 చాప్టర్సా, 30 చాప్టర్సా, అన్ని మోడల్స్ పర్ఫెక్ట్ అయిపోతే అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 150 మార్కుల పేపర్ ఉంటే 150, 200 మార్కుల పేపర్ ఉంటే 200 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసే అవకాశం అక్కడ ఉంటుంది. కానీ జనరల్ స్టడీస్ ఈజ్ అన్ ఓసియన్. ఓకే, ఒక మహాసముద్రం లాంటిది. ఎంత ఈదినా కూడా ఇంకా ఈదాల్సి ఉంటుంది, ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే 150కి 150, 200కి 200 మార్కులు అందరం చేయలేము. కానీ ఉద్యోగం రావాలంటే కావాల్సినటువంటి మినిమం మార్క్స్ అంటే మనము కాంపిటీషన్లో మిగతా అభ్యర్థులను దాటుకొని టాప్లో మెరిట్లో ఉండి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం మనకు సొంతం చేసుకోవాలంటే కావలసినంత కంటెంట్ దానికంటే కొంత ఎక్కువగానే నేను ఈ కోర్సు ద్వారా ఇస్తున్నాను జనరల్ స్టడీస్కి సంబంధించి. ఇది వచ్చేసి తెలుగు మీడియం కోర్స్, ప్రస్తుతం అయితే తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంది. రెండు ఒకటేసారి, తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం ఒకటేసారి హ్యాండిల్ చేయలేను కాబట్టి ప్రస్తుతం అయితే తెలుగు మీడియం చేసినాను. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ నేను ఎలాగో తెలుగు మీడియంలో స్టార్ట్ చేశాను కాబట్టి ఇది డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి నేను ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయట్లేదు. ఇంగ్లీష్ మీడియం ఇది అయిపోయిన వెంటనే అంటే ఫిబ్రవరి ఎండింగ్లో ఇది అయిపోయే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఈ కోర్స్ కంప్లీట్ చేసేసి మార్చ్ ఏప్రిల్లో 2 మంత్స్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళకు కూడా ఒక అద్భుతమైన కోర్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నా. అయితే అప్పటివరకు ఎన్ని ఎగ్జామ్స్ లైవ్గా ఉంటాయి అంటే ఎన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఎన్ని ఎగ్జామ్స్కి టైం ఉంది అదంతా ఒకసారి అనాలిసిస్ చేసుకొని కోర్సు స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు. అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరున్నా కూడా మీరు ఈ తెలుగు మీడియం కోర్సు అర్థం అవుతుందంటేనే తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. అదర్ సోర్సెస్ ఏమైనా ఉంటే మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. నెగ్లెక్ట్ చేయొద్దు మీ ఎడ్యుకేషన్ని, మీ ప్రిపరేషన్ని. నేను ఇచ్చే టైం నాటికి మీకు కావాలనుకుంటే అప్పుడు అన్ని ఆలోచించి డిసిజన్ అయితే తీసుకుందాము. నెక్స్ట్ ఇది వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ 1. ఓకే, జనరల్ స్టడీస్ ఉంటుంది కదా, దాంట్లో పేపర్ 1 అన్ని ఎగ్జామ్స్లో ఫస్ట్ పేపర్ ముఖ్యంగా జనరల్ స్టడీసే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రధానమైన కోర్సు ఏముంటాయి ఇందులో సబ్జెక్ట్స్, ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి ఇక్కడ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ కల్చరు, తెలంగాణ మూమెంటు, సైన్స్ అంటే జనరల్ సైన్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అవన్నీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సొసైటీ అండ్ స్కీమ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇవన్నీ కూడా ఆల్ కంటెంట్స్ విల్ బి కవర్డ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో అన్నీ కూడా కవర్ అవుతాయి, అన్ని సబ్జెక్ట్స్ దాదాపుగా
20 డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ కవర్ చేస్తున్నా విత్ రీజనింగ్ కూడా ఇందులోనే వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఎందుకనంటే పేపర్ 1లో ఉండే కంటెంట్స్ కాబట్టి అన్నీ కూడా ఒకటే కోర్స్, మల్టిపుల్ కోర్సెస్ అంటే హిస్టరీకి ఒక దగ్గర, పాలిటిక్ ఒక దగ్గర, ఎకనామిక్ ఒక దగ్గర రకరకాల కోర్సులు కొని 5-6 వేలు 10,000 ఖర్చు పెట్టుకోవడం కంటే ఒకటే దగ్గర మీకు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్లాన్ అయితే చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ చేసిన ప్రోగ్రామే, ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ జనవరి 30 కల్లా ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను స్టార్టింగ్లో అనుకున్నా, కానీ ఫిబ్రవరి 28 అయ్యే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 28 1 మంత్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత కంటెంట్, నేను ప్రోగ్రాంలో అనుకున్న కంటెంట్ ఇంతకుముందు కూడా చాలా మంచిగా చెప్పాలని చెప్పేసి అనుకున్నా, కానీ దానికి ఇంకా యాడ్ చేయాలి. సో నేను చెప్పేదానికంటే ఇంకాస్త ఎక్కువ చెప్తేనే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా అభ్యర్థులు మన కోర్సును నమ్ముకున్న వాళ్ళు దెబ్బ తినరు అని చెప్పేసి, సో మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కంటెంట్ పెంచిన. అందుకే ప్రస్తుతం చెప్తున్నటువంటి ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కూడా ఇన్ని రోజులు కొనసాగడానికి కారణం ఏంటంటే మీకు ఇచ్చేదేదో 10 రోజులు అటు ఇటు అయినా కూడా పర్ఫెక్ట్ ఇవ్వాలి. టైము జనవరి అన్నాను కదా, జనవరి 31 లోపే కంప్లీట్ చేయాలని చెప్పేసి 1000 ప్రోగ్రాంలో టార్గెట్ 1000లో 1000 టాపిక్స్ అని చెప్పేసి 1000 టాపిక్సే ఎగ్జాక్ట్గా చెప్పాలని చెప్పేసి పెట్టుకుంటే కొన్నిసార్లు మనము అన్ని చెప్పలేని పరిస్థితి వస్తుంది. 1000 ప్రోగ్రామ్స్ అంటే 1000 టార్గెట్ 1000లో 1000 టాపిక్స్, అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఇంపార్టెంట్ 1000 టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పిన. 1000 దాటొచ్చు కూడా కొన్ని సందర్భాల్లో, 1100 కావచ్చు, 1200 కావచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఎలా చెప్పినా కూడా మొత్తం మీకు అందించాలి. అంతేకాని 1001 అయింది, ఒకటి ఎక్స్ట్రా ఉంది నేను చెప్పను అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి సో కోర్సు టైమింగ్స్ అనేటివి అంటే ఎండింగ్ ఫిబ్రవరి ఎండింగ్లో అయిపోయే అవకాశం ఉంది. ఫిబ్రవరి ఎండింగ్ కల్లా అన్ని క్లోజ్ చేసేస్తా, అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు నేను టెంటేటివ్ డేట్స్ మీరు చాలామంది అడిగినందుకు గాను కోర్సు ఎప్పుడు, ఏ సబ్జెక్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎట్లా ఉంది షెడ్యూల్ అడిగినందుకు ఒక టెంటేటివ్ షెడ్యూల్ ఇచ్చిన. పర్ఫెక్ట్గా అదే ఖచ్చితంగా ఫాలో అవుతాను కాదు, ఒక అవగాహన కోసం. కొన్ని సందర్భాలలో అవకాశాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి చిన్న చేంజెస్ కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అది పక్కన పెట్టేసేయండి. నేను ఇంకా మీకు పర్ఫెక్ట్ ఇచ్చే ప్రయత్నంలో, ఇంకా మంచి ఇచ్చే ఆలోచనలో ఉన్నాను. ఓకే, సో ఫిబ్రవరి ఎండింగ్లో మీకు కోర్స్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పటి నుంచి చూసుకుంటే కూడా ఇంకా 100 to 110 డేస్ ఉంది ఈ ప్రోగ్రామ్ అనేది మొత్తం కొనసాగడానికి. నెక్స్ట్ యూస్ఫుల్ ఫర్ ఎవరికి యాక్చువల్గా ఇది లాంచ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరైతే ప్రతిరోజు 8 నుంచి 10 గంటలు టైం స్పెండ్ చేయలేము, కేవలం 3-4 గంటలు మాత్రమే చదవగలుగుతాము. క్లాసెస్ వినడం కావచ్చు, చదవడం కావచ్చు, ఏదైనా 3 to 4 అవర్స్ మాత్రమే మాకు టైం ఉంది డైలీ. బట్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలో అర్థమైతలేదు, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలో అర్థమైతలేదు, కోచింగ్కి వెళ్ళే పరిస్థితి లేదు, ఆన్లైన్ తీసుకున్నా కూడా ఎక్కడ తీసుకోవాలో తెలియట్లేదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా హౌస్ వైఫ్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ఇది యాక్చువల్గా లాంచ్ చేసిన, కానీ చాలామంది కోర్స్ అందరికీ ఉపయోగపడుతుంది. బట్ నేను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని స్టార్ట్ చేసింది అదనమాట. అయితే డైలీ 8 to 10 అవర్స్ 12 అవర్స్ దొరికే నిరుద్యోగులు, అంటే ఏ ఉద్యోగం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఫుల్ టైం దొరికే వాళ్ళు కూడా ఈ కోర్సులో చాలామంది యాడ్ అయినారు. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే రోజు నేను పెట్టే క్లాసు విని అండ్ తర్వాత నేను ఇచ్చే నోట్స్ చదివిన తర్వాత ఒక 3-4 అవర్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ 6 అవర్స్ ఇంకా 2 క్లాసులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ మీరు కొంత పేషెన్స్తో ఉండండి. ఎట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా మీకు డేలో ఉన్న టైంని అదర్ సబ్జెక్ట్స్ మీరు చదవండి. మీకు అర్థమైనా కాకపోయినా చదవండి. మళ్ళీ నేను క్లాసెస్ చెప్పినప్పుడు ఇంకా ఈజీ అవుతుంది తప్ప మీకు నష్టమైతే ఉండదు కదా. సో మళ్ళీ మీరు ఎక్స్ట్రా టైం దొరికితే చదువుకోవాలి, ఖాళీగా కూర్చోవాలని దాని అర్థం కాదు. నెక్స్ట్ డైలీ 2 సబ్జెక్ట్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ రోజు వరకు ఇండియన్ హిస్టరీ చెప్తున్నాను కదా, రేపటి నుంచి దీనికి తోడుగా ఇంకో క్లాస్ కూడా యాడ్ చేస్తాను. డైలీ 2 క్లాసెస్ వస్తాయి. మీరు దాంట్లో కూడా ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది వచ్చేసి క్లాసెస్కి సంబంధించి. నెక్స్ట్ ఇది దేనికి యూజ్ అవుతుందంటే టీఎస్పీఎస్సి నిర్వహించే అన్ని పరీక్షలు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే అన్ని రకాల పరీక్షలకు. నెక్స్ట్ TSLPRB తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి జరిగే SI ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, ఇతర అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించిన దానికి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, APPSC నిర్వహించే అన్ని రకాల గ్రూప్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్స్ అయినా వాటికి కూడా ఉపయోగపడుతుంది. ఎక్సెప్ట్ ఆంధ్ర కంటెంట్ అంటే ఆంధ్ర ఎకానమీ, అంటే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ ఇతర అంశాలు ఉంటాయి కదా, అవి పక్కన పెడితే ఇండియన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ పేరుతో ఉండేటివి పాలిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. అంటే 60 to 75% కోర్సు APPSC వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ SSC అంటే ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జరిగే SSC CGL కావచ్చు, CHSL కావచ్చు, ఇతర ఎగ్జామ్స్ కావచ్చు. యాక్చువల్లీ అవి ఇంగ్లీష్లో ఉంటాయి, కానీ మీకు కంటెంట్ ఏ లాంగ్వేజ్లో నేర్చుకున్నా కూడా మీరు ఆన్సర్ చేయడానికి ఉంటుంది, అట్లా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్
ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నిర్వహించే గ్రూప్ డి కావచ్చు, లేదంటే ఇతర ఎన్టీపీసీ కావచ్చు, ఇతర ఏ ఉద్యోగాలైనా సరే భవిష్యత్తులో జరిగితే వాటికి కూడా యూజ్ అవుతుంది. అండ్ అదర్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ అంటే ఇంకా ఏదైనా సరే, అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీస్ కావచ్చు, ఇతర ఏ ఎగ్జామ్స్ పెట్టినా కూడా, అంటే మనకు జూనియర్ పంచాయత్ సెక్రటరీ అట్లాంటి ఎగ్జామ్స్ జరిగినాయి కదా, ఇప్పుడు ముఖ్యంగా మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు ఇలాంటివి, గురుకుల నుంచి వచ్చేటివి, అన్ని రకాల ఎగ్జామ్స్, అన్ని రకాల రిక్రూట్మెంట్ బోర్డులు, పరీక్ష నిర్వహించే సంస్థలు, ఆర్గనైజేషన్స్ ఏవైనా సరే వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ముఖ్యంగా గ్రూప్ 2 త్వరలో అంటే మ్యాక్సిమం డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి. అదేవిధంగా గ్రూప్ 3, ఒకవేళ గ్రూప్ 2 గ్రూప్ 3 రెండు కలిపి పెట్టినా, ఇండివిజువల్గా ఎగ్జామ్ పెట్టినా కూడా ఏం కాదు. సో దానికి ఇంకా గ్రూప్ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు, అందులో నమ్ముకొని ఉన్న వాళ్ళు గ్రూప్ 4 క్యాండిడేట్స్, వీళ్ళను కూడా ఎక్కువగా దృష్టిలో పెట్టుకున్నాను. అందుకే పేపర్ 1తో పాటు పేపర్ 2 కూడా కొన్ని కంటెంట్స్ యాడ్ చేసి సో ఎక్స్ట్రా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను, ఎస్పెషల్లీ గ్రూప్ 4 వాళ్ళ కోసము. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఈ గ్రూప్స్, గ్రూప్ 1 అంటే ప్రిలిమ్స్ అయిపోయింది ఆల్రెడీ, ఇక గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవి గ్రూప్స్ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు ఎక్కువగా బాగా ఉపయోగపడేది ఈ కోర్సు. నెక్స్ట్ కొంతమంది అడుగుతున్నారు గ్రూప్ 2లో, గ్రూప్ 3లో సెకండ్ పేపర్, థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్ అవి కూడా కవర్ అవుతాయి అంటే, నేను లాంచ్ చేసింది పేపర్ 1 కోసం. యాక్చువల్గా పేపర్ 1 కోసము. పేపర్ 1 100% యూజ్ అవుతుంది. పేపర్ 2కి వచ్చే వరకు ఏమవుతుందంటే, పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది. అయితే అందులో 70 to 80% కవర్ అవుతుంది పేపర్ 1లో. నేను ఇక్కడ చెప్పేది 70 to 80% అన్ని కవర్ అయితే యాక్చువల్గా, కానీ ఇంకొంత డెప్త్గా మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అవి సపరేట్గా ఉన్నాయి పేపర్స్ కాబట్టి. నెక్స్ట్ ఎకానమీ వచ్చేసే వరకు కూడా తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఇందులో కవర్ అవుతుంది. డెవలప్మెంట్ అండ్ చేంజ్ ఉంటుంది కదా థర్డ్ పార్ట్, అది సపరేట్గా మీరు చదువుకోవడం కానీ ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ మళ్ళీ ఇక్కడ చెప్తాను కాబట్టి అక్కడ కూడా యూజ్ అవుతుంది. అక్కడ కూడా మీరు 150 మార్క్స్ వెయిటేజ్ కాబట్టి కొంత ఎక్కువగా చదువుకుంటే సరిపోతుంది. కానీ బేసిక్స్ అండ్ ఇంపార్టెంట్ కంటెంట్ అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. ఇక గ్రూప్ 4లో పేపర్ 2లో అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంకా మనకు ఇంగ్లీషు అవన్నీ ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి కూడా ఇంకొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసి వాళ్ళకు స్పెషల్గా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఇవి వచ్చేసి గ్రూప్స్. నెక్స్ట్ ఇప్పటికే వచ్చిన నోటిఫికేషన్లలో ఏది ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామ్ మొన్న జరిగింది, అయిపోయింది. సో 7th రోజు, నవంబర్ 7th రోజు దానికి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ కూడా వచ్చేసినాయి. క్వశ్చన్స్ అన్నీ నేను అబ్జర్వ్ చేసిన. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి కదా మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో, పాలిటీ, జాగ్రఫీ, అదేవిధంగా కొన్ని ఎకానామిక్ క్లాసులు, కొన్ని కరెంట్ అఫైర్స్, అదేవిధంగా మన ఛానల్లో అంటే యాప్లో ఈ టార్గెట్ 1000 కోర్స్లో చెప్తున్నటువంటి హిస్టరీ క్లాసులు, వాటన్నిటి నుంచి అవుట్ ఆఫ్ 150 35 క్వశ్చన్స్ వరకు డైరెక్ట్, 25 క్వశ్చన్స్ డైరెక్ట్గా అండ్ కొన్ని ఇండైరెక్ట్గా 10 క్వశ్చన్స్ వరకు కవర్ అయినట్లుగా నాకు తెలుస్తుంది. జస్ట్ 2-3 సబ్జెక్ట్స్ నుంచే 25 to 30 క్వశ్చన్స్ అనేవి మనం కవర్ చేశాము. నా దాంట్లో నుంచే, కోర్స్ నుంచే వాళ్ళు ఇచ్చారనే అర్థం కాదు. వాళ్ళు మన కోర్సులు సేమ్ చూడరు రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు, కానీ వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు ఇస్తారో దాన్ని ముందే పసిగట్టి అలాంటి టాపిక్స్ని, అలాంటి కంటెంట్ని మనం కవర్ చేయడం జరిగింది. సో వాటి నుంచి 25 to 35 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇక కోర్సు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 100+ క్వశ్చన్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. ఎగ్జామ్ ఏదైనా 100+, 150కి 100 పైన క్వశ్చన్స్ మన కోర్సు తీసుకున్న వాళ్ళకు అవైలబుల్గా ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ చూడగానే అర్థమవుతుంది 100 కంటే ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అయితే వాటిని మీరు పర్ఫెక్ట్ ఆన్సర్ చేయగలగాలి. కోర్సు తీసుకొని కొనుక్కొని ఖాళీగా ఉంటే సరిపోదు. కరెక్ట్గా చదివి కంటెంట్ అంతా గుర్తుపెట్టుకొని అక్కడ వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ చేయగలిగితే మీరు టాప్లో ఉంటారు జనరల్ స్టడీస్లో. ఇక ఎక్స్ట్రా పేపర్స్ ఉంటే వాటి విషయం నేను మాట్లాడను, ఇక్కడ జనరల్ స్టడీస్ వరకు నేను చెప్తున్నాను. అయితే త్వరలో అంటే జనవరిలో జరగబోతున్నటువంటి CDPO, EO ఈ 2 ఎగ్జామ్స్ వచ్చే వరకు 60% సిలబస్ కంప్లీట్ అవుతుంది. 50 to 60% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఎక్కువగా ఉన్నది మన దాంట్లో AEE అండ్ DAO. దీనికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది కోర్సు తీసుకున్నారు. AEE DAO వరకు మాత్రము. AEE వాళ్ళకు రీజనింగ్ ఒక్కటి పెండింగ్ ఉంటుంది, రీజనింగ్ కవర్ అవ్వదు, మిగతావన్నీ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ DAO వాళ్ళకు రీజనింగ్ కూడా వచ్చేస్తుంది. ఇది నేను క్లారిటీ ఇస్తున్నా, ఎందుకంటే ఏదైతే చెప్తా, ఏదైతే కవర్ అవుతుంది, ఏది కాదు అన్నీ నేను క్లారిటీ ఇస్తున్నాను. నెక్స్ట్ TPBO ఇది ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదు, DAO కూడా రాలేదు యాక్చువల్గా ఎగ్జామ్ డేటు. ఇవన్నీ కూడా ఎగ్జామ్ డేట్స్ వస్తే అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. బట్ కోర్స్ అయితే 90 to 100% ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇస్తాను, ఎక్సెప్ట్ CDPO అండ్ EO. వీటికి 60 to 70% కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే డేట్స్ జనవరిలోనే స్టార్టింగ్లోనే ఉన్నాయి కాబట్టి. ఇది జనరల్ స్టడీస్ వీటికి సంబంధించి. నెక్స్ట్ JL, DL, PL అండ్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నాయి కదా, నోటిఫికేషన్స్ రాలే. AMVI వచ్చింది, మళ్ళీ క్యాన్సిల్ చేసినారు. ఇలాంటి వాటికి కూడా మనకు మొత్తం అంటే ఆ నోటిఫికేషన్స్ వచ్చి తర్వాత ఎగ్జామ్ పెట్టే వరకు అందులో జనరల్ స్టడీస్ 100% కవర్ అయిపోతుంది. ఫస్ట్ పేపర్ ఈజీగా మీరు మంచిగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ACF, FRO, FSO, FBO
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రెడీగా ఉంది రావడానికి, డిసెంబర్లో రావచ్చు. సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్, అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ఉంది కదా, ఇవన్నీ కూడా వీటికి సంబంధించి కూడా మనకు జనరల్ స్టడీస్లో అన్ని టాపిక్స్ కవర్ చేసి సో అక్కడ కూడా వాటికి కూడా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. ఇది వీటికి సంబంధించి. నెక్స్ట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఎస్ఐ ఆఫ్ పోలీస్ అండ్ పోలీస్ కానిస్టేబుల్, ఈ రెండు కూడా మెయిన్స్ జరగాలి. ఈవెంట్స్ డిసెంబర్లో జరిగితే ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మార్చ్లో కానీ మనకు మెయిన్స్ జరిగే అవకాశం ఉంది. సో ఏప్రిల్ కూడా కావచ్చు. అంటే మనకు టైం ఉంది, అంటే ఈ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది అప్పటి వరకు. సో మీరు ఎస్ఐ ఆఫ్ పోలీస్ అండ్ పోలీస్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎస్ఐ ఆఫ్ పోలీస్లో ఏముంటుంది, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, పాలిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇవే కదా ఉండేది. అక్కడ ఒక్కటి మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది, ఇది మనకు పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి ఒక అంశం, ఒక టాపిక్ తప్ప మిగతా అన్ని కవర్ అయిపోతాయి. ఆ పర్సనాలిటీకి సంబంధించినటువంటి పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించింది కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎస్ఐలో జనరల్ స్టడీస్ పేపర్లో 200కి మ్యాక్సిమం అన్ని ఇచ్చేస్తాను. నెక్స్ట్ కానిస్టేబుల్ ఉంది కదా, పోలీస్ కానిస్టేబుల్, దాంట్లో కూడా రీజనింగ్ వచ్చేస్తుంది, ఇంగ్లీష్ వచ్చేస్తుంది, మిగతా జనరల్ స్టడీస్ అన్ని సబ్జెక్ట్స్ వచ్చేస్తాయి. మీకు జస్ట్ ఒక అర్థమెటిక్ ఒకటి సపరేట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఏ ఎగ్జామ్ ఏదన్నా కానీ నా కాన్సెప్ట్ కూడా అదే, మీరు ఎన్ని ఎగ్జామ్స్ అన్నా రాయండి, అన్ని ఎగ్జామ్స్ రాయండి, ప్రిపరేషన్ ఒక్కటే, 10 ప్రిపరేషన్లు అవసరం లేదు. సబ్జెక్ట్ ఎవరు చదివినా ఒకటే. ఓకే, భారత రాజ్యాంగాన్ని మీరు సివిల్స్ కోసం చదివినా కానిస్టేబుల్ కోసం చదివినా అదే రాజ్యాంగం ఉంటుంది తప్ప ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క కొత్త రాజ్యాంగాలు అయితే ఏమీ ఉండవు. సో డెప్త్ అనేది మనం చదివే దాన్ని బట్టి ఉంటుంది, ఎంత డెప్త్గా చదవాలి, క్వశ్చన్స్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఇక ఇవన్నీ అన్ని రకాల ఎగ్జామ్స్కి సంబంధించి ఇది ఇట్లా యూజ్ అవుతుంది కోర్సు. ఇప్పటికి తీసుకున్న వాళ్ళందరికీ కూడా నేను ఇవన్నీ ఇప్పుడు క్లారిటీ ఇంతకుముందు ఒకసారి ఇచ్చిన, బట్ మీకు ఇంత క్లారిటీ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మీకు చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ క్లియర్గా ఇచ్చిన. నెక్స్ట్ ప్రస్తుతం కొంతమంది ఏమడుగుతున్నారంటే, ఛానల్ అంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయగానే యాప్లో 2 కోర్సులు కనిపిస్తున్నాయి. రెండిటి పేరు టార్గెట్ 1000 అనే కనిపిస్తుంది. ఏంటి సార్ మరి ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే టార్గెట్ 1000 ఓకే 1499 ఉంటుంది, దాని మీద 500 డిస్కౌంట్ ఉండి మనకు 999లో ఉంటుంది 999. ఇది వచ్చేసి క్లాసెస్, నేను చెప్పే 1000 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో టాపిక్ వైజ్ ప్రతి అంశం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి పీడిఎఫ్స్ అనేవి నోట్స్ రూపంలో ఇస్తాను. అది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు, జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. అయితే ఎవరి దగ్గర షేర్ చేయకూడదు. నెక్స్ట్ క్లాసెస్ మీరు మల్టిపుల్ టైమ్స్ వినొచ్చు, ఎన్నిసార్లు అయినా వినొచ్చు. 1 సార్లు 2 సార్లు 3 సార్లు వినాలని ఏం లేదు, అన్లిమిటెడ్ టైమ్స్. ఇది టార్గెట్ 1000 ఎక్స్ప్లెనేషన్ విత్ నోట్స్. ఇది బెస్ట్, ఎందుకంటే నోట్స్ చదివినప్పుడు మీకు కొన్ని అర్థం కావాలంటే ఆ లాజిక్ దొరకదు, కొన్నిసార్లు లింక్ దొరకదు. బట్ ఎక్స్ప్లెనేషన్ అది చెప్పి ఉంటాను కాబట్టి మీరు నోట్స్ చదివేటప్పుడు ఈజీ అవుతుంది. ఇది కోర్సు నెంబర్ 1, ఇదే మెయిన్, ఇదే అసలైన టార్గెట్ 1000. సెకండ్ టార్గెట్ 1000 ఓన్లీ పీడిఎఫ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఓన్లీ పీడిఎఫ్స్ ఈ కోర్స్ ఎందుకు పెట్టినా అంటే కొంతమంది అడిగినారు, రిక్వెస్ట్ చేసినారు, సార్ మాకు క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, మేము ఇదివరకే క్లాసెస్ కోచింగ్లు తీసుకున్నాము, లేదంటే మాకు అర్థమవుతుంది, నోట్స్ మాత్రమే కావాలి సార్, దానికోసం కూడా మేము 1000 రూపాయలు పెట్టాలా, మీరు ఏదైనా ప్లాన్ చేయండి సార్ అని చెప్తే ఓన్లీ పీడిఎఫ్స్ కోసం కూడా ఒక కోర్స్ లాంచ్ చేసిన. ఇది ఎక్కువగా నేను పబ్లిసిటీ ఎందుకు పబ్లిసిటీ చేయట్లేదంటే మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటేనే బాగా యూజ్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెనేషన్ ఉంటే మీకు నేను ఏం రాసినా, ఎందుకు అట్లా రాసినా అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి మీకు ఇది ఎక్కువగా హైలైట్ చేస్తాను. బట్ అడిగినారు కాబట్టి అవైలబుల్ అయితే పెట్టినా. మీరు తీసుకుంటే ఒకవేళ ఇది 349 ఉంటుంది, 349 తీసుకున్నారు అనుకోండి, ఓన్లీ నోట్స్ ఉంటుంది, డైలీ చెప్పిన క్లాస్కి సంబంధించి పీడిఎఫ్ మాత్రమే ఉంటుంది. మీరు దాన్ని కూడా జిరాక్స్ తీసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు, బట్ నో ఎక్స్ప్లెనేషన్. మీకు అర్థమవుతుంది, ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నా, ఆల్రెడీ చదివినా, రివిజన్ కోసం మాత్రమే కావాలి, జస్ట్ చదువుకోవడం కోసమే అంటే ఈ కోర్స్ తీసుకోండి. బట్ నా సజెషన్ ఏంటంటే టార్గెట్ 1000 అంటే 999 తీసుకోండి, 999. ఓకే, ఇది వచ్చేసి మీకు క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ టైంలోనే మీకు 70% గుర్తుంటుంది, రిమైనింగ్ 30% మీరు చదివితే సరిపోతుంది. ఇవి 2 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా చాలా వస్తాయి వీటి నుంచి. అంటే ఇండియన్ హిస్టరీ మాత్రమే సపరేట్ పెడతా, ఎందుకంటే కొంతమందికి అన్ని అవసరం లేకుంటుంది, హిస్టరీ ఒక్కటి సరిపోతుంది. కొంతమందికి నేను చెప్పే అన్ని క్లాసులు అన్ని సబ్జెక్ట్స్ నచ్చకపోవచ్చు, నచ్చింది ఒకటే తీసుకుంటామనొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ముఖ్యంగా చాలామంది ఎకానమీ కోసం అడుగుతున్నారు, సార్ మాకు ఎకానమీ ఒక్కటైతే సరిపోతుంది అని చెప్పేసి. అలా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళ కోసము క్లాసెస్ కంప్లీట్ అయ్యే కొద్దీ డిఫరెంట్ కోర్సులు, సబ్జెక్ట్ వైజ్ కోర్సులు కూడా మినిమం ప్రైస్తో మీకు అందించే ప్రయత్నం చేస్తా. ఇండియన్ హిస్టరీ సపరేట్గా, ఇండియన్ ఎకానమీ సపరేట్గా, పాలిటీ సపరేట్గా ఇలా ఇచ్చే ప్రయత్నం చేస్తా. అక్కడ తీసుకోవడం ద్వారా కూడా మీరు అట్లా కూడా తీసుకోవచ్చు అవసరం అనుకుంటే. బట్ అన్నీ కావాలనుకుంటే మాత్రం టార్గెట్ 1000 ఈజ్ ద బెస్ట్ కోర్స్. మీకు బయట ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆన్లైన్ కోచింగ్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, మీరు ఏ విధమైన కోచింగ్ తీసుకున్నా కూడా ఇన్ని సబ్జెక్ట్స్ ఒకటే దగ్గర ఒకటే కోర్సులో, అది కూడా కేవలం 999 రూపాయలకు 2 సంవత్సరాల వ్యాలిడిటీతో ఎవరు ఇవ్వట్లే, 2 years వ్యాలిడిటీ ఇస్తున్నాయి. ఎందుకంటే
మనకు చాలామందికి కోర్సెస్ ఎట్లా పెడుతున్నారంటే ఆన్లైన్లో 6 నెలలు 3 నెలలు అని పెడుతున్నారు. 3 మంత్స్ అని చెప్పేసి తక్కువ రేటు 3 మంత్స్ అని పెట్టి ఇది 500 పెట్టొచ్చు, 500 పెట్టి 3 మంత్స్ పెట్టొచ్చు. 3 మంత్స్లో క్లాసెస్ అన్నీ మీరు వింటారా? మళ్ళీ వినరా? రివిజన్ చేసుకోరా? సో ఒకసారి కాన్సెప్ట్ మర్చిపోయినారు, ఒకసారి క్లాస్ మర్చిపోయినారు, మళ్ళీ వినాలంటే ఎట్లా? 3 మంత్స్ అవ్వగానే క్లోజ్ అవుతుంది, మళ్ళీ కొనాలి, అక్కడ డబుల్ అయిపోతుంది. సో అలా కాకుండా ఈ జాగ్రత్త అయితే తీసుకున్నా. ఎందుకంటే నోటిఫికేషన్లు మనం అన్నట్లే డిసెంబర్ అంటే డిసెంబరే, లేదంటే జనవరి అంటే జనవరి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు రకరకాల కారణాలతోన రిక్రూట్మెంట్ బోర్డులు వాయిదా వేస్తాయి. మేలో అన్నారు గ్రూప్ ఫోర్ మేలో నోటిఫికేషన్ అన్నారు. మే అయిపోయింది, జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్కి వచ్చినాము, ఇంకా మనకు ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ రాలేదు. కాబట్టి ఈ క్లాసెస్ ఈ రిక్రూట్మెంట్స్, ఈ నియామకాలు అనేటివి ఇంకా సంవత్సరంన్నర పాటు కొనసాగే ప్రక్రియ. 2 నెలలు 3 నెలలు అయిపోయేది కాదు, ఇంకా 1 year 1.5 year ఇదంతా ప్రాసెస్. ఏదో ఒకటి ఎగ్జామో రిజల్ట్స్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీకు 2 years ఇచ్చిన అంటే నా ప్లాన్ ఏంటంటే మీరు ఈ కోర్స్ తీసుకుంటే అన్ని ఈ 80,000 ఉద్యోగాలు అన్నీ అయిపోయే వరకు ఏ ఎగ్జామ్ ఉన్నా కూడా మళ్ళీ ఇంకోటి కొనాల్సిన అవసరం లేదని చెప్పేసి 2 years వ్యాలిడిటీ కూడా ఇస్తున్నా. ఇలా ఎవరు కూడా ఇవ్వలేదు, ఇచ్చినారంటే మీరు అక్కడే తీసుకున్నా కూడా తప్పు లేదు. ఓకే, ఇది నెక్స్ట్. ఇంకా ఆల్రెడీ కోర్సు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్ కూడా ఒకటి ఏంటంటే చాలామంది, సార్ పర్సనల్ కంప్యూటర్ పీసీ కానీ ఇదంటే ల్యాప్టాప్లో కానీ యాక్సెస్ ఉందా? మేము మొబైల్లో కాదు ల్యాప్టాప్లో కానీ పర్సనల్ కంప్యూటర్లో కానీ చూస్తామని చెప్పేసి అంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం కూడా ఉంది, ఆప్షన్ ఉంది. అయితే ఇక్కడ 2 కండిషన్స్. ఫస్ట్ వన్, మీరు ఏదో ఒక డివైస్ మీన్స్ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ పర్సనల్ కంప్యూటర్ కానీ ఏదో ఒకటి దాంట్లోనే మాత్రమే మన క్లాసెస్ వినాలి. మీరు మొబైల్లో కూడా లాగిన్ అయ్యి మళ్ళీ ఇంకో దాంట్లో లాగిన్ అవుతానని చెప్పేసి అంటే మీకు బ్లాక్ అయిపోతారు. ఇన్ఫర్మేషన్ నాకు చేరుతుంది, ఎవరు ఏ రీజన్తో బ్లాక్ అవుతున్నారు మొత్తం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది. అయితే నేను వాటిని చూసుకొని నేను డిసిజన్ తీసుకుంటాను. కాబట్టి మీరు రెండిట్లో లాగిన్ అవ్వద్దు. మొబైల్ వద్దు అనుకుంటే ల్యాప్టాప్లో అవుతానంటే మళ్ళీ మొబైల్లో మన యాప్ ఉన్నా కూడా అక్కడ లాగిన్ అవ్వద్దు, లాగిన్ అవ్వకుండా ఉండాలి. యాప్ అవసరం లేదు కూడా, అప్పుడు అక్కడ మీరు ల్యాప్టాప్లోనే అవ్వండి. లేదనంటే మొబైల్లో అవ్వండి, మొబైల్ ఈజ్ ద బెస్ట్. బట్ మీ ఒపీనియన్, మీ ఇష్టం. ల్యాప్టాప్లో కావాలన్నా కూడా ఓకే తీసుకోండి. అయితే ఎట్లా లాగిన్ అవ్వాలంటే అక్కడ యాప్ అనేది డౌన్లోడ్ కాదు, వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. క్లాస్ ప్లస్ అని కొట్టండి, లేదంటే క్లాస్ ప్లస్ లాగిన్. ఎందుకంటే మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ అనేది సాఫ్ట్వేర్, దానికి సంబంధించినటువంటి సర్వీస్ అంతా ప్రొవైడర్స్ ఎవరంటే క్లాస్ ప్లస్ వాళ్ళు. క్లాస్ ప్లస్ వాళ్ళతో టైప్ అయ్యి వాళ్ళతో తీసుకున్నాను కాబట్టి క్లాస్ ప్లస్ ఉంటుంది, క్లాస్ ప్లస్ లాగిన్, లేదంటే క్లాస్ ప్లస్ వెబ్సైట్ అని ఓపెన్ చేస్తే లాగిన్ ఉంటుంది. లాగిన్ కొట్టిన తర్వాత ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. ఆర్గనైజేషన్ కోడ్ VYLIV అని చెప్పేసి కొట్టండి. VYLIV అని కొట్టండి ఆర్గనైజేషన్ కోడ్. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీరు కోర్సు పర్చేస్ చేసేటప్పుడు మొబైల్లో ఏదైతే నెంబర్ ఇచ్చి ఉంటారో, ఏ నెంబర్తో అయితే మీరు లాగిన్ అయ్యి కోర్సు పర్చేస్ చేసి ఉంటారో అదే నెంబర్ని ఇవ్వాలి. అదే నెంబర్ని దానికంటే ముందు మొబైల్లో లాగౌట్ అయిన తర్వాత ల్యాప్టాప్లో కానీ పర్సనల్ కంప్యూటర్లో కానీ ఇట్లా లాగిన్ అవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే లాగిన్ అవుతారు. ఇక్కడ క్లాసెస్ వినండి. ఇది పాయింట్ నెంబర్ 1. ఫస్ట్ కండిషన్ ఏదో ఒక డివైస్. సెకండ్ కండిషన్ ఏంటంటే డివైస్తో పాటు మీరు ఇంకా ఫాలో చేయాల్సిన రూల్ ఏంటంటే ఒకటే డివైస్ని కొనసాగించాలి, కంటిన్యూ చేయాలి. అంటే మీరు ఫస్ట్ ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి 2 క్లాసులు విన్నారు, తర్వాత నచ్చలేదు, లేదంటే బయట ఉన్నారు, మొబైల్లో విన్నారు, మళ్ళీ ఇంకోసారి ల్యాప్టాప్లో విన్నారు, ఇంకోసారి కంప్యూటర్లో మళ్ళీ విన్నారు, ఇలా డిఫరెంట్ డివైజెస్ చేంజ్ చేసినారు అనుకోండి, అట్లయినా బ్లాక్ అయిపోతారు. అంటే ఏదో ఒకదాన్నే ప్రిఫర్ చేయాలి, దాన్నే కంటిన్యూ చేయాలి. అలా అయితేనే మీరు డిసిజన్ తీసుకోండి. ఏదర్ ల్యాప్టాప్ ఆర్ పర్సనల్ కంప్యూటర్ ఆర్ మొబైల్, ఏదైనా కానీ ఒకటే డివైస్. ఇది వెరీ ఇంపార్టెంట్. అయితే మీకు ఎందులో అయినా సరే యాక్సెస్ అయితే ఉంది. ఓకే, దీనికి మెథడ్ ల్యాప్టాప్లో దాంట్లో కావాలంటే క్లాస్ ప్లస్ లాగిన్లోకి వెళ్ళండి. మొబైల్ నుంచి అయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక యాప్ డౌన్లోడ్ చేయని వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు, మీకు యాప్ వచ్చేసి ప్లే స్టోర్లో కూడా ఉంటుంది. బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ అని కొట్టినా, బౌన్స్ బ్యాక్ ఛానల్ అని కొట్టినా వస్తుంది. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు. ఓపెన్ చేయగానే అక్కడ కూడా మీ మొబైల్ నెంబర్, మీ బేసిక్ డీటెయిల్స్ ఇస్తే, ఓటీపీ ఇస్తే మీరు లాగిన్ అవుతారు. 2 కోర్సులు కనిపిస్తాయి. ఇక్కడ ఇచ్చినటువంటి క్లారిటీ చూసుకోండి, ఏ కోర్స్ మీకు కావాలని చెప్పేసి. నెక్స్ట్, మీరు ఏదైనా రీజన్తో బ్లాక్ అవుతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే నేను ఉదయము, మధ్యాహ్నం, రాత్రి 3 times చెక్ చేస్తా ఎవరెవరు బ్లాక్ అయినారు, ఏ రీజన్స్తో అవినారని చెప్పేసి. మీరు నాకు మెసేజ్ పెట్టినా పెట్టకపోయినా, నాకు ఇన్ఫామ్ చేసినా చేయకపోయినా, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times అంటే జెన్యూన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళ తప్పు లేకుండా బ్లాక్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని లాగౌట్ చేస్తున్నా. ఓకే, సో మీరు ఎలాంటి తప్పు చేయకుండా బ్లాక్ అవుతే, అంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్తోనా, మీ మొబైల్లో మాల్వేర్ అటాక్తోనా, ఏదైనా అదర్ రీజన్స్తోనా అయితే, మీ తప్పు లేకుండా ఉంటే నేను బ్లాక్ అయిన వాళ్ళని అన్బ్లాక్ చేస్తా ఎవ్రీడే, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. మీరు దాన్ని చూసుకొని ఉదయం మీరు లేవగానే మీరు బ్లాక్ అయి ఉంటే మధ్యాహ్నం వరకు వెయిట్ చేయండి,
మధ్యాహ్నం బ్లాక్ అయితే ఈవినింగ్ వరకు చేయండి, ఈవినింగ్ నైట్ టైంలో బ్లాక్ అవుతే మార్నింగ్ వరకు వెయిట్ చేయండి, ఆటోమేటిక్గా మీకు మళ్ళీ లాగిన్ అవుతారు. టెన్షన్ పడి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ యాప్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు తీసుకోబోయే వాళ్ళు కావచ్చు. ఇది వచ్చేసి టోటల్ జనరల్ స్టడీస్ సింప్లిఫైడ్. ఓకే, జనరల్ స్టడీస్ అనేది మీకోసం నేను కష్టపడి సింప్లిఫై చేసి మీ ముందు పెడుతున్నా. దాన్ని కరెక్ట్ ఉపయోగించుకోవడం మీ వంతు. ఇక్కడ మీ సక్సెస్ నా సక్సెస్ అన్నీ ఒకటే. ఓకే, నా వరకు మీ వరకు తోడైనప్పుడే సక్సెస్ వస్తుంది. టార్గెట్ 1000 అంటే అసలు మీనింగ్ ఏంటో తెలుసా? టార్గెట్ 1000 అంటే నేను టార్గెట్ 1000లో 1000 రూపీస్ అంటున్నారు కదా, ఇక్కడ 999 ఇది కాదు, 999 రూపీస్ కాదు. ఈ ప్రైస్ అనేది వేరీ అవుతుంది. కొన్నిసార్లు ఆఫర్లు ఇచ్చినప్పుడు తగ్గింది కదా, ఫ్యూచర్లో ఇంకా రేట్లు పెరుగుతాయి యాక్చువల్గా. ఎందుకంటే కంటెంట్ ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే రేట్లు పెంచుతా. అదేవిధంగా మొత్తం కోర్స్ అవైలబుల్ వచ్చిన తర్వాత ఎట్ ఏ టైం అన్ని క్లాసెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు రేట్ పెరుగుతుంది. ఇప్పుడే 999 ఉంటుంది, ఫ్యూచర్లో ఖచ్చితంగా అది 2000 వరకు కూడా పోవచ్చు. సో తీసుకుంటే ఇప్పుడే తీసుకోండి. ఇది కాదు టార్గెట్ 1000 అంటే 1000 రూపీస్ కాదు. సెకండ్ వన్ టార్గెట్ 1000 అంటే 1000 టాపిక్స్ బేసిక్గా. కానీ ఆ 1000 టాపిక్స్ కూడా వేరీ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకనంటే కంటెంట్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తే 1110 1100 కావచ్చు, 1200 కూడా కావచ్చు. అసలైన టార్గెట్ 1000 ఏంటంటే 1000 మెంబర్స్కి ఈ ప్రోగ్రామ్ ద్వారా మినిమం కనీసం 1000 మంది ఉద్యోగాలు సాధించాలి. ఎలాంటి ఉద్యోగమైనా సరే, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ రిజల్ట్. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ సక్సెస్. ఏ ఎగ్జామ్లో అయినా సరే ఒక దాంట్లో సక్సెస్ మినిమం ఒకటి రావాలి, మల్టిపుల్ ఉద్యోగాలు కూడా రావచ్చు. అలా 1000 మెంబర్స్ 1000 జీవితాలు అనేటివి సెట్ అవ్వాలి. అందులో నా పాత్ర అనేది 5 to 10% ఉంటే 90% మీదే ఉంటుంది. కంటెంట్ ప్రొవైడ్ చేయడం, గైడెన్స్ ఇవ్వడం నా వంతు. దాన్ని ఉపయోగించుకొని కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసి మీరు సక్సెస్ అవ్వడం మీ వంతు. సో అప్పుడే మన సక్సెస్ వస్తుంది. టార్గెట్ 1000 మీన్స్ 1000 మెంబర్స్ మస్ట్ బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, ఖచ్చితంగా 1000 మెంబర్స్ అనేవాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ఇంకా గ్రాండ్ సక్సెస్ అనొచ్చు. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఓకే, ఇది టార్గెట్ 1000 సక్సెస్ఫుల్గా పోతుంది ఇప్పటికైతే, ఫ్యూచర్లో కూడా అట్లనే ఉంటుంది. మీకు నచ్చితేనే తీసుకోండి, మీకు నమ్మకం ఉంటేనే తీసుకోండి. ఎట్ ద సేమ్ టైం దాన్ని కరెక్ట్ ఉపయోగించుకోండి. తీసుకొని జస్ట్ అలా పెడితే మాత్రం ఉద్యోగాలు రావు. వాటిని చదివి ప్రాక్టీస్ చేసి నేను చెప్పినంత ఫాలో అవ్వండి. ఇక జనరల్ స్టడీస్ నేను చెప్పే దాంతో పాటు ఎక్స్ట్రా చదవాలంటే చదవచ్చు. ఎందుకంటే నేను చెప్పిందే చదివేసి ఇంకా టైం ఉన్నా కూడా వేస్ట్ చేసి ఖాళీ కూర్చోవద్దు. ప్రతి మినిట్ని కూడా కరెక్ట్ ఉపయోగించుకుంటేనే మీరు అన్ని రకాలుగా సక్సెస్ అవుతారు. లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు, దాని గురించి భయం అవసరం లేదు. అందులో 100 మంది 1000 మంది మాత్రమే కరెక్ట్ స్ట్రాటజీతో వెళ్తారు, కరెక్ట్ మెంటార్తో వెళ్తారు. అలాంటప్పుడే సక్సెస్ వస్తుంది. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ టార్గెట్ 1000 ప్రోగ్రామ్. ఇక ఫ్యూచర్లో కూడా దీని మీద మళ్ళీ ఇలాంటి వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ కొంత లెంత్ ఎక్కువైనా కూడా ఇచ్చిన. సో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో అంటే మన యాప్లోకి ఎంటర్ అవ్వండి. మన ఛానల్ ఉంటుంది, బౌన్స్ బ్యాక్ ఛానల్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం బౌన్స్ బ్యాక్ యాప్ కూడా ఉంటుంది. రెండింటిని మీరు యూజ్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చే కంటెంట్ ఇక్కడ ఇస్తా, అక్కడ ఇచ్చేది అక్కడ ఇస్తా. మీ సక్సెస్ వైపు మిమ్మల్ని తీసుకెళ్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.